వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇవాళ వచ్చేసి అయితే మేము మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. ఇప్పుడైతే మేము ఇప్పుడే చాయ్ బ్రేక్ తీసుకున్నాము. ఈ బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే బైక్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి వ్యూస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడనైతే నేను ఫోకస్ చేసి చూపిస్తాను. ఇక్కడ రోడ్ పైన ఇంకా అది చూపించకుండా డైరెక్ట్ వ్యూ పాయింట్స్ ఎక్కడైనా కలుగుతాను. ఇప్పుడైతే హైదరాబాద్ దాటేసి ఒక 20 కిలోమీటర్స్ అవతల వచ్చేసి ఇక్కడ ఈ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఉంటున్నారు దగ్గర, అది ఇంకా చాలా దూరం ఉందిలే. ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టూడియో ప్రస్తుతం నుంచి రెడీ అవుతున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది 2015 ఈ 1 డే రైడ్తో వస్తుంది కానీ అక్కడనే అవుతుంది. నేనైతే ఇప్పుడు ఫోటో తీసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతాము. బ్రో వచ్చేసి సంజయ్. హాయ్ బ్రో, హాయ్ ఫ్రెండ్స్. బ్రో ఇది ఎక్కడ పెట్టించావు బ్రో? బాగుంది, నేను పెట్టించుకుంటాను. కోడిపుంజు చాలా బాగుంది. రెడీయా? రెడీ. హాయ్ గాయ్స్. పురుగులు పట్టేసి అన్ని పురుగులు. నాకేం లేవు. బ్రో ఎలా ఉంది? నీకు కంఫర్టేనా? ఆరామ్సే. ఇది యాంటీ వైబ్రేషన్ అయినా? ఎంత పెట్టింది బ్రో ఇది? 28 అనుకుంటా. 26 24. అమ్మ అంతగానమ్మా. నార్మల్ తీసుకుంటేనే 2000 ఉంది కదా, మంచిది తీసుకుంటే. ఏది 2000 కేస్తున్నారు నాకు కోటిలా. నేనే ఇంకా దాన్ని హ్యాండిల్ చేంజ్ చేసాను. తీసుకున్నానంటే వాటర్ ప్రూఫ్ కదా. వర్షాలు ఒకవేళ వెళ్ళినా పడినా నేను వచ్చింది రైనీ సీజన్లో వచ్చా బైక్. సో ఇంకేముందో బొక్క తీసుకుంటుంది, దాన్ని పోయేది ఏంటి కొల్లిపోయేది ఏంటి అని చెప్పేసి నేను తీసుకున్నాను. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది బ్రో ఇది? నేను కొట్టడం అయితే 140 కొట్టా, ఇంకా కొట్టలే. పోతుందా ఇంకా? ఈజీగా 170 వెళ్ళిపోతుందా? లేదు 150 బైక్ అది. అవును ఎక్కువ కానీ క్రూజింగ్ ఇది. నువ్వు ఆరామ్సే 2000 కిలోమీటర్స్ కంటిన్యూస్ తీసుకున్నావు అవ్వదు. 2000 కిలోమీటర్స్? అవునా? అమ్మా గ్రేట్ మిషన్. డైరెక్షన్ ఏంది? ఇంజన్ వేడేదా లేదా చూస్తుంది. ఇంజన్ వేడేనే ఉంటుంది, ఇంకేం వేడి ఉంటుంది. భయ వీల్స్ అయితే మొత్తం అట్రాక్టివ్గా ఉన్నాయి. వీల్స్ కానీ ముంగట ఇదంతా నేను చూడలేదు బైక్ అసలు. మొన్న ఇదే బైక్ నువ్వు తెచ్చింది? నేను చూడలేదు. చాలా బాగుంది. అరే మిర్రర్స్ తీసేసా బ్రో? మిర్రర్స్ లేవా బండికి? ఉండాలి బ్రో మిర్రర్స్. ఇదేంటి ఈ క్రాష్ గార్డ్ ఎంత పడింది బ్రో ఇది? 6K. అవునా? అమ్మ చాలా పెట్టావు, బాగుంది. ఎక్కడ వేయించారు ఇది? ఇప్పుడు నువ్వు బండికి ఫాగ్ ల్యాంప్ వేసావు, ఇవేనా చిన్నవి? మస్తు వస్తున్నాయి, బాగా పెద్దగా వస్తున్నాయి ఇవి. కిందకి వెళ్తుంది యాక్చువల్గా, ఫోకస్ లా పడుతుంది. నీ బండి కొంచెం బల్కేలా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ దగ్గర ఇదేంటి MT-50 నట్ 3 ఇది? 15 కదా? 15 కదా? బల్కే కొడుతుంది బండి. ఫ్రెండ్ది చిన్న కొడుతుంది. స్లైడర్ వల్ల కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది. ఎంత బల్కే ఉంది తెలుసా ఆ బండి? దాని వేసేసాడు బ్రో ఏమో పెద్ద పెద్ద పయ్యలు. గుడ్, ఇంట్రెస్టింగ్. సూర్యాపేట్ కదా ఇది? సూర్యాపేట్ 1 కిలోమీటర్, ఇంకో 1 కిలోమీటర్ సూర్యాపేట్. మన సూర్యాపేట అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం కదా. దానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ రెండు ఒకటే. అది రెండు ఒకటే. ఊరికి ఇటు సూర్యాపేట ఉంటుంది, మధ్యలో హైవే ఉంటుంది.
అరే లెఫ్ట్ సైడ్ ఉంటుంది సూర్యాపేట, రైట్ సైడ్ కూడా ఉంటుందా? మేము వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడింది. ఓన్లీ అటువైపు ఉండేది, ఇప్పుడు ఇటువైపు కూడా డెవలప్ అయిపోయింది. సో నా బండి నా వైజర్ చూపిస్తాను నేను. నా వైజర్కి అయితే ఏం తగలేదు, అంతేగాను ఎన్నో పురుగులను చంపేస్తూ ఇక్కడ వరకు వచ్చాము. సో ఇంకొక 500 కిలోమీటర్స్ అయితే ఉంది పాడేరు. ఇంకొక 500 కిలోమీటర్స్ వరకు అయితే మేము వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి మేము 5కి అయితే స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. ఎల్బీ నగర్లో మీటప్ పెట్టుకున్నాం 5కి. 7 అవుతుంది. 2 అవర్స్లో మేము ఒక ఇంత 645 కిలోమీటర్స్ సంథింగ్ చూపించింది మాకు. ఇప్పుడైతే 500 కిలోమీటర్స్ అంటే ఇంత మా కరెక్ట్ టైంలో ఏదో ఒకటి వస్తుంది మైండ్లోకి. క్యాలిక్యులేట్ చేసే ముందే 145 కిలోమీటర్స్ అయితే వచ్చేసామా. ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తుంది కదా, 45 మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే సిటీలో. 150 వరకు అయితే వచ్చేసాం మేము 2 అవర్స్లో. 150 మేము నార్మల్గానే వస్తున్నాం. 90-100 చేస్తూ క్రూజ్ చేస్తూ వచ్చేసాం ఇక్కడ వరకు అయితే. ఈ బండికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ బండికి నా బండికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లైటింగ్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ బ్రోకి కూర్చొని అవ్వట్లేదంట అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేసాము. ఇప్పుడు అక్కడ కలిసి ఆ టోల్ ప్లాజా దగ్గర కలిసి మనోడే అనుకున్నా నేను మనకు చెప్పుకుంటూ వచ్చేస్తుండేమో అనుకున్నా నేను. సరే మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాం బ్రో? ముంగడ చేద్దామా సూర్యాపేట దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్? బిస్కెట్స్ కూడా ఉన్నాయి కావాలంటే ముంగడ తిందాం మరి ఇంకొక 1 అవర్లో. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. కొట్టేస్తాం కదా, 7 అవుతుంది అంటే విజయవాడ 150 కిలోమీటర్స్ ఉంది కదా. అవును విజయవాడ కొట్టేద్దామా మరి? 150. ఇప్పుడు 7 అవుతుంది, 8-9 వరకు వెళ్ళిపోతాం. 100 తర్వాత చూద్దాం. అదే 100 ఇప్పుడు విజయవాడ ఇంకా 150 ఉంది కదా. అవును విజయవాడ ముందు చూద్దాం. ఒక 100 అయితే 100-120 తర్వాత చూద్దాం. అంటే అక్కడ అయిపోయి తిందాం, మళ్ళీ ఒక బ్రేక్ చూద్దాం. ఓకే ఓకే. సెకండ్ ఫ్యూల్ స్టాప్ లేదా? 2 పాయింట్స్ వచ్చింది, అయిపోలేదు మొత్తానికి. అన్ని బండ్లలో పట్టించేస్తాను ఇంకా ట్యాంక్ ఫుల్. నాకు తెలిసి నా దాంట్లో ఒక 700-800 పట్టిద్దేమో. నువ్వు కూడా కొట్టించేస్తావా సంజయ్? నువ్వు కూడా కొట్టించేస్తావు? అవునవును. అమ్మా 700-800 అనుకున్నా. 1000 పట్టేలా ఉంది ఇది. పడుతుంది 1000 ఈజీగా ఐ థింక్. అనుకున్నాను బ్రో. చాలు ఫోన్పే 945 ఫుల్ అయిపోయింది. ఇదే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడైతే రోడ్డు పైన ఆగాం. నేను విజయవాడ ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఆటో రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం కాబట్టి ఒక మంచి టిఫిన్ సెంటర్ చూసుకొని ఆగేసాము. ఇక్కడనే తినేసి అయితే టేస్ట్ చూస్తాను. ఆంధ్రాలోకి వచ్చేసాం కాబట్టి ఐ డోంట్ నో టేస్ట్ బాగుంటుందా ఉండదా అనేది తెలీదు. భయ్యా స్నాపా నాకు తెలిసి బాగుంటుందేమో, నాకు తెలిసి చాలా బాగుంటుందేమో. చట్నీ గిట్నీ అన్నీ సపరేట్ ఉన్నాయి, అలాగ వేరే ఉంది. సో ఇక్కడ మా బైక్స్ అయితే పార్క్ చేసాను. దీన్ని ఏమంటారో తెలియదు కానీ మాకు ఇచ్చారు, మేము తింటున్నాం. ఏమంటారు బ్రో దీన్ని? పునుగులేనా? మరి మార్నింగ్ ఏంటి పునుగులు? బాగున్నాలే మినీ బాగున్నారు.
అవుతున్నామంటే ఈ బైక్ ఒకటే నడపలే నేను ఇప్పటికి. నీ బైక్ నడపలే, ఈ బైక్ నడిపి ఈ బైక్ ఇటు 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 తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు. మళ్ళీ టైం ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత షిఫ్ట్ అయిపోదాం. బ్రో కూడా మనలాగా మంచిగా సన్నగా ఉండి ఉంటాయి. కట్ చేద్దాం మరొకరికి వెళ్ళిన తర్వాత. తీసుకుంటావా? తీసుకో మరి. నువ్వు హార్లీ తీసుకుంటా. నువ్వు వెనకాల మళ్ళీ ఇక హెల్మెట్. నువ్వు అది నడపలే కదా? నడపలే. నేను ఇది నడపలే, నువ్వు అది నడపలే. బ్రో నడిపిండి 3. కొట్టినా ఫోటో కొట్టేసిరా? తీసారా ఫోటో? మజా కొడుతుందా? దిగుదాం అడుకోయిన తర్వాత. ఫోటో బండి మంచి కొడుతుందంట కనుక చెప్తలేవు మరి. దొంగ నువ్వు మరి ఇంత దొంగలానా? సో వీఆర్ జస్ట్ రైడింగ్ హార్లీ డేవిడ్సన్ 440X నౌ. అది మైకనీకి వస్తలేదు దీని బండి. అమ్మ ఈ బండ్లు ఎక్కాలంటే చాలా కష్టం, ఇంత హెవీ బైక్స్ కదా. దీని మిర్రర్ సిస్టమే వేరుంది. బ్రో లావుగా ఉండేసరికి కొంచెం కష్టం అవుతుంది, లేదంటే మాకు కలిసిపోతుంది. దిస్ ఇస్ హార్లీ డేవిడ్సన్. ఇది చాలా హెవీ ఉంటుంది గాయ్స్. 440cc. ఇది చాలా పెద్ద ఇంజన్, పెద్ద రేడియేటర్ కూడా ఉంది, మనంతలో ఉంది. ఇది చాలా పెద్ద ఇంజన్. చూసారా సౌండ్ ఒకసారి? చాలా హెవీ ఉంది. స్టార్ట్ తీయలేదు ఇప్పటికి. ఇది 2007 3000 కూడా తిరగలేదేమో. గేర్ షిఫ్టర్ ఇంత కిందికి ఉందండి. ఒకసారి దీనికి పవర్ చూసాము. పెట్రోల్ పట్టింది హార్లీ డేవిడ్సన్లో. థర్డ్ ఫుల్ ట్యాంక్ అది 100 పట్టింది థర్డ్ ట్యాంక్. బ్రో కూడా నాకు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, నాకు అవసరం లేదు. బ్రో దాంట్లో ఎంత పట్టిద్దో చూద్దాం. బ్రో నీది కూడా ఒకటే పాయింట్ వచ్చిందా? ఒకటే పాయింట్ ఉందా? అమ్మా బాబోయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు ఇది ఏ టోల్ ప్లాజా, ఇది ఏ టోల్ ప్లాజా నాకు కూడా తెలీదు. ఇప్పటికీ చాలా టోల్ ప్లాజాస్ అయితే దాటినాం మేము ఇప్పటికీ. ఈ హైవే ఎక్కిన తర్వాత ఒక 5 టోల్ ప్లాజాలు అయితే మేము చూసాం అనుకుంటా. ఇన్ని టోల్స్ క్రాస్ చేయడం నా లైఫ్లోనే ఫస్ట్ టైం. ఇది వీళ్ళందరికీ కూడా భయ్యా ఈ లైఫ్లో ఎవరైనా ఇన్ని టోల్ ప్లాజాలు క్రాస్ చేశారు? ఇవాళ క్రాస్ చేయాలని మొన్న వెళ్ళినప్పుడు క్రాస్ చేసాను భయ్యా, మళ్ళీ ఇప్పుడు క్రాస్ చేస్తున్నాను. నువ్వు క్రాస్ చేసావు భయ్యా? నువ్వు చేసావు భయ్యా? జీవితంలో వేయలేదు రా నాయన. ఇన్ని అనం ఉన్నా తెలుసా? ఇన్ని అనం టోల్ ప్లాజాలు నేను ఎప్పుడు చేయలే ఇట్లా. అమ్మ ఇన్ని కష్టం. ఏదో కొన్ని ఒక 5 నీ అమ్మ 3 సరే. ఏంటిది అమ్మ పొద్దున్న నుంచి రాత్రి టోల్ ప్లాజా జరుగుతున్నాయి. మాకైతే హైదరాబాద్ ఒకటి వచ్చిందంటే ఇన్ని అనం వచ్చినాయి. అది ఇన్ని వస్తాయి అనుకోవాలి అసలు. గైస్ నేనైతే జాకెట్ తీసేసాను, నాకు ఎంత వెయిట్ అయ్యి తీసేసాను. నాకు ఆల్రెడీ ఇంకొక జాకెట్ ఉంది. జాకెట్ ఇలా కట్టాము చూడండి, ఇలా కట్టాము జాకెట్ లాస్ట్. మరి కట్టేయాల్సిందే బ్రో, నాతో అవ్వట్లేదు. ఈ హెల్మెట్ పెట్టుకొని ఈ మెడల్ పెయిన్ అవుతున్నాయి ఆల్రెడీ. చాలా అంటే చాలా. ఇప్పుడు ఇది కూడా నేను హెడ్కి పెట్టుకుంటా లేదంటే కూర్చుంటాను వెనకాల. పెట్టుకోవాల్సింది ఇంకా తప్పదు, ఎందుకంటే ఇది పట్టుకొని ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇప్పుడు ఇది రాజమండ్రి వరకు ఇదే రోడ్ అంటావా? ఇంకా చూడు బ్రో ఒకసారి నువ్వు దీంట్లో
అవును బ్రో, ఇది ఒకటే రోడ్డు. గన్నవరం ఇదేంటి ఇంకేం చూపిస్తలేదు, నెట్వర్క్ కనెక్షన్ పోయింది కదా. రాజమండ్రి, అవును అక్కడ ఇంకా స్టేట్ ఇదే రోడ్డు ఉంది. బాగానే ఉంది మరి. ఇంకా 5th గేర్ వేసి 100లో మెయింటైన్ క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ కూడా ఎక్కువ కదా. సరే సరే. ఏయ్ తగ్గేదా పుష్పరాజ్. వాట్ అబౌట్ ఫుడ్ రివ్యూ బ్రో? సంజయ్ ఫుడ్ ఎలా ఉంది బ్రో? నువ్వు రాగలి సో చపాతి, ఎగ్ గుర్జీ, దాల్ తడకా చెప్పేసాము. ఏదైతే తినేసి ఇంకా కానిచ్చేస్తాం తినడానికా. సో గైస్ మేమైతే ఇక్కడ ఎక్కడికో వెళ్ళే వాళ్ళం. ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ చూసుకొని ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా అని చెప్పి ఇక్కడ ఆగేసాం. ఇక్కడ లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్తాం. మామూలుడు అమ్మ ఏంట్రా ఇక. చలో లోపలైతే ఏం చెప్తాం భయ్యా. అమ్మ ఇంత పబ్లిక్ ఉన్నారు లోపల, మజా ఉన్నది. అయితే మరి మంచిగా ఉన్నట్టే టేస్ట్, లేకపోతే మాత్రం క్యాన్సిల్, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే మరీ దారుణం. ఇగో లైట్ బండి ఏం కనబడుతుంది, రోడ్ ఏరినా ఆ రిఫ్లెక్టర్ చిన్న చిన్నవి కనబడుతున్నాయి. అంతకు మించి అసలు ఏం కనబడుతుంది. మేము ఆగిపోతాం. మాకు తెలిసి ఇంత ఘోరంగా ఉండే అసలు బండి వెళ్ళదు. నువ్వు ఎక్కడ పోతున్నావు బ్రో? నాకు ఏం అర్థమవుతలేదు. రోడ్ ఆగిపోతుంది, ఆగిపోతుంది 1000% ఆగిపోతాం. కనబడతాడంట. రైట్ 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 ఉంది మన పోతాం బ్రో. ఉంది ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో. ఎలా పెట్టు బ్రో, ఎలా పెట్టు బ్రో, ఎలా పెట్టు బ్రో, బ్రో ఎలా పెట్టు బ్రో, ఎలా పెట్టు బ్రో, రైట్ ఎలా పెట్టు, ఎలా పెట్టు. నాకు లేదు రైట్స్. మరి ఏం లేదురా, ఆ ఫాగ్ లైన్స్ కూడా వనకొస్తాను. కింద రిఫ్లెక్టర్స్ పట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. ఆ చిన్న చిన్న రిఫ్లెక్టర్స్ కింద అటు పోతుండేగా. మా గాయస్ ఏం కనబడతలేదు. ఆగిపోయింది బెటర్ అనిపిస్తుంది. అసలు ఏం కనబడతలేదు. వెహికల్ వస్తున్నాయి అంటే వస్తున్నాయని తెలుస్తుంది. అంతకు మించి జీరో. ఏం కనబడతలేదు. లైట్స్ పడితే కనబడుతుంది, లేదంటే లేదు. అసలైనా అనుభవం ఎక్స్పీరియన్స్ దీంట్లో చేయాలి. జీరో ప్రాబ్లమ్ తెలిసినా కూడా జీరో. ఎట్లా వెళ్తున్నావు బ్రో? ఎట్లా వెళ్తున్నావు? కారు రోడ్డు కాదు అసలు. ఎట్లా వెళ్తుంది నాకు రోడ్డు వెళ్తున్నాడు. కారు కూడా ఆగిపోయింది కాయిస్తున్నాను. అది ఏం కనబడతలేదు. వీటి కాబట్టి ఆగిపోయినాయి. ఎక్కడ ప్రాబ్లమ్ చేశారు. చూడాలి. ఏదైతే ఏముంది కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత కలుస్తుంది. లేకపోతే నేను సో గైస్ ఇప్పుడైతే మాకైతే టెంట్ దొరికేసింది మూన్ లైట్ దగ్గర. మూన్ లైట్ రిసార్ట్ ఇది. వంచంగికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అసలు ఈ రిసార్ట్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ
మంచి రీజనబుల్ ప్రైస్లో ఈ మూన్ నైట్లో మాకు ఈ క్యాంప్ ఇచ్చారు. మరి ఇది పెద్దది 3 మెంబర్స్ అని చెప్పాము, పెద్దది ఇచ్చారు. ఇది కూడా ఫ్యామిలీ పెద్దది, ఇది ఇంకా పెద్దది. నాకు తెలిసి దీంట్లో ఒక 10 మెంబర్స్ పడతారేమో. ఇంకా ఫైర్ క్యాంప్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మేము ఇంకా లంచ్ చేసి డిన్నర్ చేసి వచ్చి ఇంక ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. సో ఇప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్.